కొత్త ఐడియా ఇవ్వండి, 25 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకోండి. అవును, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించిన లేటెస్ట్ ఆఫర్ ఇది. నాసా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆఫర్ ప్రకటించడంతో అసలు ఈ ఆఫర్ ఏంటని నెటిజన్లు తెగ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అంతరిక్షంలోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి రావడం, ఏమైనా సామాగ్రి పంపడం అత్యంత ఖరీదైన పని. నాసా తాజా లెక్కల ప్రకారం అంతరిక్షంలోకి సుమారు 1/2 కిలో బరువును పంపి తిరిగి భూమికి చేర్చడానికి మన కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అందుకే స్పేస్లో పంపే ప్రతి వస్తువు దృఢంగా, వీలైనంత తేలికగా ఉండేలా చూస్తారు. నాసా చంద్రుడిపై కొత్త ప్రయోగాలు చేపట్టనున్న నేపథ్యంలో అక్కడికి తీసుకువెళ్లే వస్తువులను సమర్థవంతంగా రీసైకిల్ చేసి తిరిగి ఏదో ఒక పని కోసం వినియోగించుకునేలా ఎక్స్పెరిమెంట్స్పై దృష్టి పెట్టారు. ఇందుకోసం వినూత్న కొత్త ఐడియాలు ఇవ్వాలని ప్రజలకు నాసా విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం భారీగా అంటే దాదాపు 25 కోట్ల రూపాయల బహుమతిని అనౌన్స్ చేసింది. ఈ కార్యక్రమానికి లూనా రీసైకిల్ ఛాలెంజ్ అని నాసా పేరు పెట్టింది. చంద్రుడిపైకి పంపే సామాగ్రిలో ప్యాకేజింగ్ మెటీరియల్, వస్త్రాలు, లోహ భాగాలు, ప్లాస్టిక్ వంటి వాటిని పునర్వినియోగం చేసేలా ఉండాలన్నది కండిషన్. అత్యుత్తమ ఆచరణ సాధ్యమైన ఐడియా ఇచ్చిన వారికి తొలి దశలో ఏకంగా $1 మిలియన్ అందజేస్తారు. కొత్త ఆలోచనలను ఇచ్చిన వారు రెండో దశలో వారి ఆలోచనలు, డిజైన్లను ఎలా సాకారం చేయాలన్న దాన్ని కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా నిరూపించాల్సి ఉంటుంది. అలా చూపిస్తే మరో 17 కోట్లను నాసా గిఫ్ట్గా ఇస్తుంది. లూనా రీసైకిల్ ఛాలెంజ్ నిర్వహణ, వినూత్న ఆలోచనల పరిశీలన అంతా అలబామా యూనివర్సిటీ స్పేస్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ దొరైస్వామి ఆధ్వర్యంలో సాగనుంది. నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సారథ్యంలో సదరన్ స్కూల్కు చెందిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విభాగం దీనికి సహకరిస్తోంది. మరి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నాసా గిఫ్ట్ కోసం రెడీగా ఉంటే కొత్త ఐడియాతో ట్రై చేసి 25 కోట్ల రూపాయలని బహుమతిగా అందుకోవచ్చు.